ఉంది something అర్థం కాని ఏదో feeling low low దాగున్నా no no nothing అంటున్నా వారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా आजा आजा तुझे हजार बार पिलचिना कदा सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले दू क्या करे खुदा आजा आजा हजार बार पिलचिना कदा Hearty welcome to the one and only student show. బేసికలీ రష్మికని చూస్తే ఆహా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అనిపిస్తుంది. బేసికలీ మనం సాయి పల్లవిని చూస్తే ఎంత గ్రేస్ఫుల్ గా ఉంది అనిపిస్తుంది. కానీ అటు గ్రేస్ ఇటు బ్యూటీని మ్యాచ్ చేసి చూడాలంటే కిడ్స్ కాలేజ్ లో గర్ల్స్ ని చూడాలి. సో మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గడిగా చెప్పండి. జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి రవి మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తెలుసా. రైల్వే స్టేషన్ లో పని చేసినావా? ఏంటి అలా మాట్లాడుతున్నారు? పొగరా మీకేమన్నా? అవునే, హీరోయినిజం నా టీమ్ లో ఉంటుంది, పొగరు మా ఒంట్లో ఉంటుంది. పులితో వేట మాతో అట వద్దు, రఫ్ ఆడిచ్చేస్తాం. ఒక్కసారి హైట్ చూసుకొని మాట్లాడు. ఇప్పుడు నేను ఇస్తా చూడు కౌంటర్. తొడగొట్టి చెప్తున్నా, ఇవాళ మిమ్మల్ని అందరినీ పడగొడతాం. పడగొడతారో పౌడర్ కొట్టుకుంటారో చూసుకుందాం. ఈ రోజు దబిడి దిబిడే. చికెన్ గున్యా పట్టిన చేపల్లాగున్నారు. అసలు మీరందరేంటే మాకు చెప్పేదేంటి? చెమటలు చూపిస్తాం, చూసుకోండి ఒక్కొక్కరికి. ఎందుకే ఫ్యాన్లు కట్టేసి సరిపోతుందిగా. మొరిగే కుక్కలు కరవ్ అంట. మరి మీరెందుకే మొరుగుతున్నారు? చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారు. చూసుకుందామా ఈ రోజు ఎవరు గెలుస్తారో. మాటల్లో కాదే, చేతల్లో చూయించు. ఇవన్నీ కాదు, ఆడి ఆడి చూపెట్టండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గంట కొట్టాలి, వచ్చిన చేయి కొట్టాలి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ టీం నే ప్రశ్న అడుగుతాము. ఆ ప్రశ్న అడిగిన తర్వాత టోటల్ గా 2 కరెక్ట్ ఆన్సర్లు ఇస్తే మీరు రౌండ్ గెలుస్తారు. గాట్ ఇట్? ఫస్ట్ కి మీరు, సెకండ్, థర్డ్. గంట కొట్టాలా, వచ్చిన చేయి కొట్టాలి. గాట్ ఇట్? గో. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఈ క్వశ్చన్ ఆడియో రూపంలో. ఆడియో ప్లీజ్. నీకంటే లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మాట అసలు వినొద్దు. 2 బీపులు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డైలాగు. ఆన్సర్స్ ప్లీజ్. ఆ బీప్ లో 2. మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఆలోచించుకొని ఆన్సర్ చేయొచ్చు. నీకన్నా తోపు ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవరి మాట వినొద్దు, నా మాట అస్సలు వినొద్దు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ మాట నువ్వు అస్సలు వినొద్దు. నీ మాట నువ్వే వినొద్దు. ఓకే, ఎస్. వాళ్ళది రాంగ్ అయ్యి మీరు చెప్పింది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. 3, 2, 1 టైమ్ అప్. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకంటే తోపు ఎవరు లేరు. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. లేదు రైట్ డైలాగ్. నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. రైట్ ఆన్సర్.
రెండో పాయింట్ కంపల్సరీ రావాలి, లేకపోతే వాళ్ళు రౌండ్కి గెలిచిపోతారు. గంట కొట్టు వచ్చిన చేయి కొట్టు. 3, 2, 1 గో. ఎస్, ఫస్ట్ కొట్టింది మీరే. ఆడియో. సిటీ నుంచి వచ్చాడు కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. బయటికి తీస్తే రచ్చ రచ్చే. ప్లే ది రైట్ డైలాగ్. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. రైట్ ఆన్సర్. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమంటు పెరగదా ఊపు సోకులో వైపు సొప్పులో వైపు అల్లేసి చంపుతుంటే కలగదా కైపు 3, 2, 1 గో. హ్యాండ్ టచ్ చేసావు నువ్వు, కానీ గంట కొట్టింది ఆవిడ. కానీ తన హ్యాండ్ టచ్ చేయలేదు కదా. తోసావు కదా. హ్యాండ్ టచ్ చేయలేదు, కానీ గంట కొట్టడం ఇంపార్టెంట్, నా చేయి కొట్టడం కాదు. కాబట్టి గంట కొట్టింది నువ్వే. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఆడియో. చిన్న కేశవరెడ్డి. చెయ్యకు కోసేస్తా. చెన్నకేశవరెడ్డి, అతి చేయకు, పీక కోసేస్తా. అతి చేయకు, పీక కోసేస్తా. మీకు వచ్చింది ఛాన్స్. చెన్నకేశవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది వీరశంకర్ రెడ్డి. ఓకే, ఇద్దరికి రైట్ కాదు, ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. సెకండ్ వన్ మీకు హెల్ప్ చేస్తా, ఫస్ట్ వన్ మీరు ట్రై చేయండి. చిన్న కేశవరెడ్డి డాష్ చేయకు, కంఠం కోసేస్తా. ఇప్పుడు దీనికి లింక్ అయ్యేదే ఉంటది అక్కడ. చెన్నకేశవరెడ్డి మాట సౌండ్ పెంచకు, కంఠం కోసేస్తా. ప్లే ది రైట్ డైలాగ్. చిన్న కేశవరెడ్డి. సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. సౌండ్ వచ్చింది, కంఠం వచ్చింది. రైట్ ఆన్సర్. 3 out of 3. రౌండ్ విన్నర్. ఓడిపోయినందుకు గాను చిన్న కేశవరెడ్డి ఇప్పుడే డైలాగ్ విన్నాం కాబట్టి మీ ముగ్గురికి పనిష్మెంట్ ఇది. ఫస్ట్ మేడం కి పెట్టినాను, జాగ్రత్తగా గంపోకుండా. ఎపిసోడ్ మొత్తం ఇలానే ఉండాలమ్మా. మిరా మిరా మీసం మిరా మిరా మీసం మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. కిడ్స్ కాలేజ్ తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. పాటేసుకోరా. Let's start a second round. అట్లుంటది. కూరగాయలు ఎందుకు తెప్పించారంటే మీరు ఇప్పుడు స్టూడెంట్స్, చాలా మంచి క్లెవర్ స్టూడెంట్స్. కానీ ఫ్యూచర్ లో ఒకరు హౌస్ వైఫ్, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరు పోలీస్ ఆఫీసర్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఒక ఆంటర్ప్రెన్యూర్, వీళ్ళందరూ ఉన్నారు.
కానీ మీ అందరికి అవసరము సాయంత్రం 5 గంటలకి మీ ఆయన కూరగాయలు దేవే అన్నప్పుడు బజార్కి పోవాలి, కూరగాయలు తీసుకురావాలి. కిలోకి ఎన్ని వస్తాయి, 1 కిలో ఎంత, ఇవన్నీ అవగాహన ఉండాలి. ఏమంటావు ఝాన్సీ, ఉండాలన్నా వద్దా? ఉండాలన్నయ్య. ఉండాలి. ఓకే, ఉన్నాయి కదా ఇవన్నీ టీంలో ఫస్ట్ మీ ఇద్దరు ఆడతారు, బెస్ట్ ఆఫ్ 3 లాగా. ఓకే, మీ ఇద్దరు ఇటు వస్తారు. ఫస్ట్ మీ ఇద్దరులో ఎవరికైనా ఒక్కరికి ఛాన్స్ ఇస్తా. నేను ఒక 1/2 కిలో ఉల్లిపాయలు తీయండి అని అంట. మీరు చేతిలో తీసుకొని ఇగో ఇది 1/2 కిలో ఉంటుందని అందాజగా నాకు చెప్పాలి. నువ్వు కూడా 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకొని అందాజగా నాకు చెప్తావు. నేను వెయిట్ చేస్తా. ఏవైతే 250 గ్రామ్స్ అంటే ఏంది? 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో. 1/2 కిలో అంటే 1/2 కేజీ. 500 grams. 1 కిలో అంటే ఎన్ని గ్రామ్స్? 1000. 2 కిలోస్ అంటే ఎన్ని గ్రామ్స్? 2000. వెరీ గుడ్, క్లెవర్ స్టూడెంట్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వచ్చేయండి మధ్యలోకి. ఫస్ట్ నీతోనే ఆడుతున్నా. ఇది ఎంత వెయిట్ ఉంటుందో చెప్పు నాకు. 150 grams. 150 గ్రామ్స్. ఈ డ్రాగన్ ఫ్రూట్ 150 గ్రామ్స్ ఉంటుంది అంటావు. 50 ఇంకా అడుగుతా 10 గ్రాములు అంటావు. ఎస్, ఎంత ఉంటే చెప్పు. 100 grams. 100 పక్కా 100. ఓకే, నువ్వు పట్టుకో. ఎంత ఉంటుందో నువ్వు చెప్పు. 105 grams. 105 వెయిట్ చూసావా అసలు? 105 ఏం లెక్క? సరే, టు బి మోర్ ప్రిసైజ్ 105 అంటావు. ఓకే, 358 గ్రామ్స్. మీరు చెప్పిన వాటిలో దగ్గర కూడా లేదు. చూసుకో, 358 గ్రామ్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1/2 కిలో. అండ్ మీరు చెప్పిన వాటిలో దగ్గరగా ఉన్నది నువ్వు 100 అన్నావు, ఆమె తెలివిగా 105 అన్నది. ఎక్కువనే ఉంటది కదా అని. అలా ఒక పాయింట్ గెలుచుకుంది ఇటీ. నెక్స్ట్ సెకండ్ మీరు. నాకు ఈ బెండకాయల్లో ఒక 200 గ్రామ్స్ నా చేతిలో. 200 గ్రామ్స్ మాత్రమే లేపుతావు. 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ ఎగ్జాక్ట్లీ. అందులో వాటర్ కంటెంట్ ఉండదు. $200 grams. 200 grams. $200 grams. ఓకే, 200 grams ఇక్కడ పెడదాం. ఓకే, ఇవి 200 grams అంటున్నాం. నాకు ఇందులోకి వెళ్ళి రాడిష్ ఎంత వెయిట్ ఉంటుంది, గడ్డి ఎంత వెయిట్ ఉంటుందో చెప్పాలి. నాకు ఎగ్జాక్ట్లీ 400 గ్రామ్స్. 400 కి దగ్గరలో ఉండాలా. నేను 350 to 450. నాకు ఇట్లా లేపు ఎందుకు రాదు? మొత్తం వేస్తున్నావా? ఇదా 350 to 450. 350 to 450 షూరా? లేకపోతే తక్కువ ఉంటది అంటే తక్కువ ఉంటది అని చెప్పు. మోస్ట్లీ 350 to 450. yes. ఓకే, ఫస్ట్ బెండకాయలు చూద్దాం. నేను ఎంత అడిగినా 200 grams. 200 గ్రామ్స్. నువ్వు వేసినవి 229, విచ్ ఇస్ సూపర్ గుడ్. ఎక్కడన్నా ఇంటర్ నుంచి వెళ్ళంగానే రైతు బజార్కి వెళ్ళిపోతావా? లేదన్నా హాస్టల్ నడిపిస్తున్నావా? వెరీ గుడ్, 229. ఇప్పుడు ఇవి 350 to 450. సూపర్, మైండ్ బ్లోయింగ్. 374. 350 to 450 ఉండాలన్నా నువ్వు 200 కంటే కొంచెం ఎక్కువ వేసావు. కానీ ఆ బ్రాకెట్ లో కరెక్ట్ గా ఫిట్ చేసింది 376 కాబట్టి. ఆల్రైట్, సో ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా, చాలా క్లీన్ గా తీశారు. ఇద్దరికి 1 పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2, ఇక్కడ 1, అంతేగా? ఫైనల్ పాయింట్. ఉల్లిపాయలు ఒక 1/2 కిలో. సరే, ఒక 100 గ్రాములు. ఉల్లిపాయలు 100 గ్రాములు. ఉల్లిపాయలు 100 గ్రాములు. 100 గ్రాములు ఉల్లిపాయలు. ఇది ఎంత ఉంటది వితౌట్ బుట్టి?
225. 225. 650 grams. 650 grams. ఫస్ట్ ఇది 100 గ్రాములు ఉందా లేదా చూద్దాం. రైట్, 100 గ్రాములు ఉల్లిపాయలు నువ్వు వేసినావు 100 ఎక్స్ట్రా, 200 గ్రాములు. ఇది ఒక్కటి తీసేస్తే 96 ఎగ్జాక్ట్ గా ఒక్కటి. సో 100 గ్రాములు ఎక్కువ వేసినావు, ఒక్క ఉల్లిపాయ 100 గ్రాములు ఉంటుందని తెలుసుకున్నాం మనం. ఇదేంది? Cauliflower. ఎంత ఇది? 650 grams. 650. 700 grams. ఎగ్జాక్ట్ గా 697. 650 అంటే 47 ఎక్స్ట్రా, దగ్గరకు వచ్చినావు. నువ్వు 100 కాబట్టి పాయింట్ వచ్చింది. కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. Alright, let's start a final round. Hey బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డ. మీరు ఈ రింగ్ లో బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. రింగ్ లో నడుము దగ్గర చేతులు వదిలేసి, ఓకే, చేతులు వేరే పని చేస్తాయి, నడుముతో లాగాలి. ఇక్కడ మీరు ఈ పిరమిడ్ పెట్టాలి, ఇక్కడ మీరు ఈ పిరమిడ్ పెట్టాలి. కానీ వీళ్ళు మిమ్మల్ని పెట్టనీయకుండా ఇటు లాగుతుంటారు, వాళ్ళు మిమ్మల్ని పెట్టనీయకుండా ఇటు లాగుతారు. ఎవరైతే లాగి బలంతో పిరమిడ్ ని అన్ని ఒకటి మీద ఒకటి పెడతారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? ఎంటర్ ది డ్రాగన్. A 3, a 2, 1 and go. లాగో సూయా 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 అట్టా ఎట్టా పుట్టేస్తావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేస్తావే అన్న సూయా. ఏం కాదు లాగ్ గేమ్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అటర్రెచ్చగొట్టి చంపకబ్బాయా. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేస్తావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేస్తావే అన్న సూయా. కమాన్ ఇంకా 3 ఉన్నాయి. వెరీ గుడ్. ఏంటాలే కానీ ఇక్కడ మీరు 1 2 3 4 5 6, ఇక్కడ 1 2 3 4 5 కింద ఉన్నాయి. కానీ ఇక్కడ 3, ఇక్కడ 6. 1 పాయింట్. ఆ రెండో పేషెంట్. 3 2 1 గో. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే. గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. వదలకు కమాన్. బట్ ఏం లాగినావు, ఒక్కసారి లాగినావు అటే పెట్టుకున్నావు నువ్వు మొత్తం. వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్. రెడీ? 3 2 1 గో.
1 2 3 4 5 1 2 3 4 కానీ నిన్ను చూసిన తర్వాత ఫైట్ ఎలా ఇస్తావో అని అనుకున్నా కానీ వాట్ అ ఫైటర్ మ్యాన్, వెరీ గుడ్. అండ్ ఇక్కడ 5 పెట్టా కాబట్టి 3టికి 3 పాయింట్లతో రౌండ్ విన్నర్. కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ETV at 30 glorious years of ETV తగ్గదిలే prestigious shield goes to Professor Sai garu. అది ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్.